నిద్రలో మూత్ర విసర్జన నయం చేయడానికి. కొంతమంది పిల్లలు రాత్రిపూట నిద్రలో మూత్ర విసర్జన చేస్తారు. నిద్రలో మూత్ర విసర్జన చేయడాన్ని ఈ ఔషధం ఇవ్వడం ద్వారా నయమవుతుంది. ఇది 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. కానీ కొంతమంది పిల్లలు 12-13 సంవత్సరాల వయస్సు తర్వాత కూడా బెడ్లోనే మూత్ర విసర్జన చేస్తూనే ఉంటారు. యుక్తవయస్సు వచ్చిన మహిళలు దీని వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. వీటిని చాలా సులభంగా నయం చేయవచ్చు. అవసరమైన పదార్థాలు: ఎండు ద్రాక్ష 100 గ్రాములు, వేయించిన నల్ల మిరియాల పొడి 50 గ్రాములు, వేయించిన వాము 25 గ్రాములు, వేయించిన కొత్తిమీర గింజలు 50 గ్రాములు, ఏలకులు 2 గ్రాములు, 200 గ్రాముల స్వచ్ఛమైన తేనె. తయారీ విధానం: ముందుగా ఎండిన ద్రాక్షను బాగా రుబ్బుకోవాలి. వాటిని మైనంలాగా రుబ్బుకున్న తర్వాత పైన పేర్కొన్న మందులను వేసి మళ్లీ బాగా రుబ్బుకోవాలి. వాటిని కలిపిన తర్వాత బాగా రుబ్బుకుని, ఆపై తేనెను కొద్దిగా వేసి మైనం రూపంలో రుబ్బుకుని సురక్షితంగా ఉంచండి. ఉదయం మరియు సాయంత్రం భోజనానికి 1 గంట ముందు 5 గ్రాములు తీసుకుంటే 3 రోజుల్లోనే నిద్రలో మూత్ర విసర్జన సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. మిగిలిన మిశ్రమాన్ని తీసుకుంటే శాశ్వతంగా నయమవుతుంది. ఎవరైనా ఈ ఔషధాన్ని సులభంగా తయారు చేసుకుని వాడుకోవచ్చు. శరీర ఆరోగ్యానికి సంబంధించిన ఇటువంటి విలువైన సమాచారం మీకే కాకుండా ఇతరులతో కూడా పంచుకోండి. ప్రకృతిక ఆహార మరియు ఆయుర్వేద సలహాదారులు, సాంప్రదాయ వైద్యులు సిద్ధ వైద్యుడు సురేష్.